ఒక ఊరిలో ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారం చేయడంలో చాలా నిష్ణాతుడు. తన ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా ఆ వ్యాపారికి గొప్ప పేరుంది. ఆ వ్యాపారికి ఎంతసేపు తన వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి, ఇంకా ధనం ఎలా సంపాదించాలి అనే దానిపైనే అతని దృష్టి, ధ్యాస ఉండేవి. ఎప్పుడు ఒక పూజ అని కానీ, గుడి అని కానీ, తీర్థయాత్ర అని కానీ, ఎవరికైనా ఏమైనా సహాయం చేద్దామని కానీ, కనీసం కుటుంబంతో కలిసి కొంత సమయమైనా సంతోషంగా గడుపుదామని కానీ ఉండేది కాదు. ఇక పుణ్యకార్యాలు, దైవభక్తి అనే మాట అసలు లేనే లేదు. ఇంట్లో వాళ్ళు ఏమైనా పూజలు, సంబరాలు జరుపుదామని అడిగినా అవన్నీ ధనాన్ని వృధా చేసే పనులుగా కొట్టిపడేసి ససేమిరా అని ఒప్పుకునేవాడు కాదు. రోజు రాత్రి అయిన తర్వాత తన బట్టల అంగడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజు సంపాదించిన సొమ్మును లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు. తను ఆ రోజు అనుకున్న దానికంటే ఏమైనా తక్కువ ఆదాయం వస్తే మాత్రం అతనికి ఎక్కడ లేని అసహనం వచ్చేసేది. ఆ అసహనంతో చాలా కోపం వచ్చి అందరిపై అరుస్తూ, తిడుతూ ఉండేవాడు. ఇలా అతని జీవితం అంతా గడిచిపోయింది. ఆఖరికి వృద్ధాప్యం వచ్చి తన వ్యాపారాన్ని తన కొడుకులు, మనవళ్ళకు ఇచ్చేసిన తర్వాత కూడా రోజు తమకు వచ్చే ఆదాయం లెక్కలు చెప్పమని వాళ్ళని సతాయిస్తూ ఉండేవాడు. ఇతని ప్రవర్తన ఇంట్లో వాళ్ళకి చాలా విసుగు కలిగించేది. అతని మనసు, ప్రవర్తన మార్చడానికి తమ ఇంటికి ఎవరెవరో మంచి మంచి ప్రవచనకారులను తీసుకొచ్చి కొన్ని మంచి విషయాలను, కొంత వేదాంతాన్ని అతనికి వంట పట్టించాలని ప్రయత్నం చేసేవారు. అయినా అతని ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. ఒకసారి ఒక సాధువు ఆ వ్యాపారి కుటుంబ సభ్యులకు ఇలా చెప్పాడు. కాశీలోని గంగానదీ తీరంలో కల మణికర్ణిక వద్దకు ఈ వ్యాపారం తీసుకువెళ్ళి అక్కడ నిత్యం కర్రలపై కాలుతూ ఉండే మృతకళేబరాలను, ఆ పరిసరాలను ఒకసారి చూపించండి. జీవిత చర్మాంకంలో ఉన్న ఇతనికి అప్పుడైనా కొంచెం వేదాంతం అలవడుతుంది అని చెప్పగా, ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు అలాగే ఆ వ్యాపారిని ఎలాగో ఒప్పించి కాశీలోని గంగానదీ తీరంలో ఉండే మణికర్ణిక వద్దకు తీసుకొచ్చి ఆ పరిసరాలను చూపించసాగారు. అప్పుడు ఆ వృద్ధుడైన వ్యాపారి కొంతసేపు ఆ పరిసరాలను చూసి ఇక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత చెప్పినా అతని ఏడుపును ఆపడం లేదు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు ఇది చూసి, ఆహా! ఇతనికి వేదాంతం బాగానే అర్థమైనట్లుంది. ఇప్పటికైనా జీవిత పరమార్థం తెలుసుకున్నాడు. మన ప్రయత్నం ఫలించింది అని ఆనందపడుతూ ఎందుకైనా మంచిదే అని అతని ఏడుపుకి కారణం అడగ్గా, అప్పుడు ఆ వ్యాపారి ఇంకా ఏడుస్తూనే ఇలా చెప్పసాగాడు. నేను జీవితమంతా బట్టల వ్యాపారం అనుకుంటూ, ఆ చిన్న ఊర్లోనే బట్టలమ్ముకుంటూ నా జీవితాన్ని వృధా చేశాను. అదే ఇక్కడికి వచ్చి బట్టల బదులుగా కట్టెలమ్ముకొనుంటే ఇప్పటి వరకు నేను సంపాదించిన దానికన్నా ఇంకా ఎక్కువ సంపాదించేవాడిని కదా! నా జీవితాన్ని, సమయాన్ని ఎంత వృధా చేశానో అని మళ్ళీ గుండెలు బాదుకోసాగాడు. ఇది విన్న ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు హతాశులై నోట మాట రాక అతన్నే అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడే ప్రక్కనే ఉన్న గుడిలో నుంచి ఎవరో స్వామి చెప్తున్న ప్రవచనం వారికి ఇలా వినపడసాగింది. భగవద్గీతలోని ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగంలో 59, 62, 63, 67 శ్లోకాలలో ఇలా చెప్తున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహారం తినటం మాని ఇంద్రియాలను నిగ్రహించుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినప్పటికీ అతడికి వాటి పట్ల కోరిక తొలగదు. కానీ పరమాత్మను తెలుసుకున్నప్పుడు అవి తొలగిపోతాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియ విషయాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే వాటి యందు మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వల్ల కోపం జనిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వలన మోహం కలుగుతుంది. మోహం వల్ల జ్ఞాపశక్తి నశిస్తుంది. దాని వలన బుద్ధి నశించి చివరకు మనిషి పతనమైపోతాడు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం ఇవాంభసి. ఎవరి మనస్సు ఇంద్రియ విషయాల వైపు పరుగు పెడుతూ ఉంటుందో అట్టి మనస్సు ఆ మనిషి యొక్క బుద్ధిని హరించి వేస్తుంది. ఎలాగంటే నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించినట్లు. దీనివల్ల తెలుస్తుంది ఏంటి మనకు? ఆశించినది అందకుంటే కోపం వస్తుంది. కోపం వలన మనిషి పతనం అవుతాడు. మనోనిగ్రహం లేని మనస్సు నీటిపై నావలాంటిది. జై శ్రీకృష్ణ.